హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. పొద్దున్నే వాకిలు ఊడవటం, ముగ్గులు పెట్టడం, కడగటం, గిన్నెలు కడుక్కోవడం ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశానన్నమాట. అయితే నైటు సరిగ్గా ఎవరం భోజనం చేయక అన్నం అంతా అలాగే ఉండిపోయింది. అదొకటి. నిన్న నేను పప్పు నానబెట్టడం కూడా మర్చిపోయాను అనమాట. ఇంకా టిఫిన్కి అని చెప్పేసి కరివేపాకు కోసుకెళ్తున్నా. అన్నం అంతా అలాగే ఉంది కదా, తిరగమాత పెడదాము, అదే పులిహార చేద్దాము అని చెప్పి కరివేపాకు కోసుకెళ్తున్నాను. మాకు పిల్లలైనా, నేనైనా, మా వారైనా, ఎవరైనా సరే సద్దన్నం ఉంటే మాత్రం అందరం తింటాము. అన్నం అయితే ఏం పడేయము. ఫస్ట్ నుంచి ఇంకా అట్లా అలవాటు చేశాను నేను. అన్నం పడేయకూడదు, తినాలి అని. అలాగే అందరం తింటాం అన్నమాట. చింతపండు కూడా నేను ఒక అర కేజీయో లేకపోతే కేజీయో అట్లా తెప్పించి గుజ్జు ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. పండగల టైం అయితే ప్రసాదాలు చేసి ఇవ్వటానికైనా, ఇంట్లో వాడుకోవటానికైనా ఉంటుంది అని కేజీ తెప్పిస్తాను. విడిగా అయితే మాత్రం ఒక అర కేజీ తెప్పించి ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరన్నా చుట్టాలు వచ్చినా, లేకపోతే ఇంట్లో ఇట్లా సద్దన్నం మిగిలిన గబాలను తీసి వాడుకోవటానికి ఉపయోగపడిద్ది కదా. అట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అది పిల్లలు చిన్నప్పటి నుంచి నాకు అట్లా అలవాటు అయిపోయింది. నేనని కాదు, మా అత్తయ్య కూడా మా వారు చిన్నపిల్లల దగ్గర నుంచి అట్లాగే చేసేవాళ్ళంట. మా పెళ్ళైన కొత్తలో అత్తయ్య చేయటం చూసి నేను కూడా అట్లాగే అలవాటు చేసుకున్నాను. చింతపండు గుజ్జు అయిపోతుంది అంటే మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ అట్లా ఎప్పుడు ఇంట్లో ఉండేటట్టుగా స్టోర్ చేసుకుంటాను. ఈరోజు అన్నం అంతా అలాగే ఉంది అని తిరగమాత పెట్టి పులిహార చేద్దాము అని పులిహారకి కరివేపాకు అది కోసుకెళ్తే అత్తయ్య అన్నారు, నీకు పని అవ్వలేదు కదా, నేను తిరగమాత పెడతానులే, నువ్వు వెళ్ళి పని చేసుకో అన్నారు. అత్తయ్యకి కరివేపాకు ఇచ్చి నేనైతే మొక్కల్లో ఈరోజు శుభ్రం చేద్దామని చెప్పి అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి ఇటువైపు శుభ్రం చేద్దాము అంటే ఏదో ఒకటి వేరే పనులు పడుతున్నాయి తప్పితే ఇది శుభ్రం చేయడానికి అయితే కుదరట్లేదు. రోజు అలాగే అయిపోతుంది అని ఈరోజు అయితే ఈ మొక్కలంతా శుభ్రం చేద్దాం అంటే మొత్తం ఒకే రోజు కంప్లీట్ అవ్వకపోయినా రోజు కొంచెం చేస్తూ ఉంటే అయిపోయింది కదా. ఈరోజు అయితే కొంచెం శుభ్రం చేశాను. కానీ పొద్దున పూట ఎండ మాత్రం అసలు ఎంత ఎండ వచ్చేసిందంటే ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంది ఎండ. అంతలోనే ఎందుకని ఈ సంవత్సరం మాకు ఇప్పటికి 3 సార్లు 4 సార్లు మబ్బు పట్టడం, వర్షం వచ్చేసిద్ది అనుకోవడం, మళ్ళీ కొంచెం సేపటికే ఎండ వచ్చేయటం, ఇలాగే జరుగుతుంది. ఈరోజు కూడా అంతే. పొద్దున్నే వాతావరణం చల్లగా ఉంటే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది, మొక్కల్లో శుభ్రం చేసుకోవడానికి బాగుంటుందిలే, అంత ఎండగా అనిపించకుండా చల్లగా బాగుంది అని చెప్పి మొక్కల్లో శుభ్రం చేద్దామని స్టార్ట్ చేశా. కొంచెం సేపటికే ఇదిగోండి ఇట్లా ఎండ వచ్చేసింది. విపరీతంగా ఉందన్నమాట ఎండ. అందుకే మొత్తం శుభ్రం చేయకుండా కొంచెం వరకు శుభ్రం చేసి ఆపేశాను. కనీసం ఇట్లా రోజు కొంచెం చేసుకున్న 2-3 రోజులు చేస్తే మొత్తం నీట్గా శుభ్రం అయిపోయిద్దిలే అని ఈరోజైతే కొంచెం చేశాను. మొక్కజొన్న మొక్కలు పెట్టాం కదా, ఇక్కడ అంత బాగా ఏం రాలేదు, చిన్న చిన్న కండీలు వచ్చినాయి అనమాట. అంటే మనకి నేల మంచిది కాకపోవటం ఒకటి, మనకి చేలో అనుకోండి దున్ని విత్తనాలు నాటుతాం కాబట్టి అంటే చేలో మట్టి ఎప్పటికప్పుడు దున్నటము, నీళ్లు పెట్టడము, ఎరువు వేయటము అవన్నీ ఉంటాయి కాబట్టి ఏ మొక్కలు పెట్టినా కూడా బాగా వస్తాయి. ఇక్కడ ఇంటి దగ్గర అయితే మనకి నేల గట్టిగా అయిపోయింది కదా, అందుకనే ఏమో అంత బాగా రాలేదు. దానికి తోడు మాది చెరువులో మట్టి అవటాన ఇంకా గట్టిగా ఉంటుంది నేల. నీళ్లు పెడితేనేమో వచ్చేస్తుంది, నీళ్లు పెట్టకపోతేనేమో గట్టిగా ఎండిపోయినట్టుగా అయిపోయినాయి. మొత్తానికి కండిలు అయితే చిన్న చిన్నగా వచ్చినాయి తప్పితే అంత బాగా రాలేదు. ఆ మొక్కలన్నీ ఈరోజు ఇవన్నీ తీసేసాను. అయితే అసలు ఈ పచ్చిమిరకాయ మొక్కల గురించి చెప్పాలండి. పోయిన సంవత్సరం నేను వెండి మిరపకాయలు తీసుకున్న తర్వాత మనం తొడేలు అవి తీసి ఎండబోసేటప్పుడు కింద విత్తనాలు రాలుతాయి కదా, ఆ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ పూల మొక్కల్లో ఊరికి అట్లా చిమ్మాను. చాలా మొక్కలు మొలిసినాయి. అయితే వాటిలో కొన్ని మొక్కలు ఏమైనాయి అంటే ఈ బండలు తీసి ఇక్కడ వేసేటప్పుడు, ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఆ సిమెంట్ పడి కొన్ని చచ్చిపోయినాయి. కొన్ని అయితే మాత్రం ఇట్లా పెద్ద చెట్లు అయ్యి కాయలు వచ్చినాయి. అసలు మీరు నమ్మరు, ఎన్నిసార్లు కాయలు కోసానో
కోసినప్పుడల్లా 2 మొక్కలైనా కూడా అర కేజీ కాయలు, పావు కేజీ కాయల దాకా అట్లా వచ్చాయి. ఇక్కడ పచ్చగా కనిపిస్తుంది కదా, ఇదైతే ఈ మధ్య కాలంలో మొలిసిందనమాట. గులాబీ చెట్లు అమ్మటే ఉన్న చెట్లు అయితే ఫస్ట్ నుంచి ఉన్నాయి. అసలు ఎన్ని కాయలు కాసినాయో, అసలు వాటికి నేనేం ప్రత్యేకంగా తీసి మొక్కలు నాటడం కానీ, వాటికి నేను ఏదన్నా ఎరువు వేయటం కానీ అట్లా ఏమీ చేయలేదు. ఊరికే మిగతా మొక్కలతో పాటు వాటికి కూడా నీళ్లు పెట్టాను అంతే. అసలు ఎన్ని కాయలు కాసినాయోనండి. ఈరోజు కూడా చాలా కాయలు వచ్చినాయి. మొక్కలంతా ఎండిపోయినట్టుగా అయిపోయినా కూడా ఇంకా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఏదైనా సరే అట్లా కాయలు మొక్కలు మనం పెట్టిన మొక్కలు పూలు పూసిన కాయలు కాసిన ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేం కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఇంకా కొంతవరకు అయితే శుభ్రం చేశాను. ఇక్కడ మనకి గోడ మీద చిన్న చిన్న కుండీలు కనిపిస్తున్నాయి కదా, ర్యాంప్ పంపటే, అవైతే మా ఆడపడుచు పంపించింది ఆ కుండీలు. ఇవి కుండీల గురించి అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఈ కుండీలు కొన్నాయి కాదండి, మా వారికి అదే మా వారు వాళ్ళ నాన్నగారు అంటే మా మామయ్య గారు, ఆయన తన చేతులతో సిమెంట్ ఇసుక కలిపి అట్లా కుండీల్లాగా పోసారు. అందుకోసం అని చెప్పి మొన్న మా ఆడపడుచు వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తా అంటే, లేదు వదిన నేను తీసుకొచ్చుకుంటాను, మామయ్య గారికి గుర్తుగా ఉంటాయి అని చెప్పి అవైతే నేను ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఆ కుండీల గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తా, ఓకేనా అండి. ఇంకా వాటిలోనే కొన్ని మొక్కలు అయితే పెట్టున్నాయి. ఇవిగోండి ఈ మిరపకాయలన్నీ ఇప్పుడు కోసినయే చెట్టున. చూడండి ఎన్ని కాయలు అయినాయో, ఫ్రెష్గా భలే ఉన్నాయి కదా. ఇంకా ఇందాక సద్దన్నంతో పులిహార కలిపింది అత్తయ్య అని చెప్పాను కదా, ఇంకా ఇదనమాట. మేమందరం తినంగా కూడా ఇంకా అంత పులిహార ఉంది. ఇంకా నిన్న కాకరకాయ ఫ్రై చేశాను. మా వదిన పంపించింది అనమాట కాకరకాయలు, వాళ్ళకి కాస్తున్నాయి అని. ఇంకా నిన్న కాకరకాయ ఫ్రై చేస్తే ఇంకా అది ఉందన్నమాట. ఈరోజు మా వారు అను హనీ ఫంక్షన్కి వెళ్తున్నారు భోజనానికి. ఇంకా అత్తయ్య నేను కుక్క పిల్లలే కాబట్టి ఇంక ఈరోజు ప్రత్యేకంగా కర్రీ ఏం చేయటం లేదు. ఇంకా కాకరకాయ ఫ్రై ఉంది కదా, ఇంకా అదే ఈ పూటకి వేసుకోవచ్చులే, సాయంత్రం చేసుకుందామని చెప్పి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి మేము భోజనం చేసి తర్వాత ఎప్పుడో సాయంత్రం 4:30 5 అయింది అనుకుంటా, ఆ టైం అప్పుడు తీసిన వీడియో. ఇంకా ఎర్రగార పచ్చడి తొక్కి అక్కడ పెట్టాం కానీ ఇంకా అది రుబ్బటానికి అయితే కుదరలేదు, రోజు అలాగే అయిపోతుంది. ఇంక ఈ ఎండాకాలం వచ్చింది అంటే ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా పచ్చళ్ళు పట్టుకోవటం. ఇంక ఇట్లా మనం ఈ టైంలో పట్టుకున్నాము అంటే సంవత్సరం అంతా ఉపయోగించుకోవచ్చు. ఇంక ఈరోజు అయితే ఎర్రగార పచ్చడి రుబ్బుతున్నాము, తొక్కుడు ఎర్రగారం అనమాట. దీంట్లో కూడా 2-3 రకాలు చేసుకోవచ్చు. మేము చిన్నపిల్లలు అప్పుడైతే మా అమ్మాళ్ళ అక్కయ్య తొక్కుడు ఎర్రగారం అంటే తిరగమాత ఎర్రగారం చేసేది, చాలా బాగుండేది. అదైతే నాకు చేయటం రాదు కానీ నేను ఎప్పుడు చేసుకున్నా కూడా ఇట్లాగే తొక్కుడు ఎర్రగారం రుబ్బి అక్కడ పెట్టుకుంటాము. దీంట్లో కూడా ఇట్లా రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి, అది ఆ పనే నెయ్యి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకోటేమో మనం టమాటాలు వేపి టమాటాలు వేసి కూడా అప్పటికప్పుడు రుబ్బి తిరగమాత పెట్టుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇంకోటేమో సద్దన్నంలో మేగడ పెరుగు వేసుకొని తొక్కుడెరగారు వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా చాలా బాగుంటుంది నిజంగా, నాకైతే చాలా ఇష్టము. ఇప్పుడంటే మనం టిఫిన్లు ఇవన్నీ అట్లని, ఇడ్లీలని, పూరీలని, చపాతీలని రోజుకో రకం చేస్తూ తింటున్నాం. కానీ మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఎప్పుడో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఎప్పుడో ఒకసారి, మనకి సంవత్సరానికి సంక్రాంతి ఒకసారి ఎట్లా వచ్చిద్దో అట్లా టిఫిన్లు కూడా ఎప్పుడో నెలకో 2 నెలలకో ఎప్పుడో ఒకసారి చేసుకునేవాళ్ళం. అప్పుడు ఎక్కువగా రోజు సద్దన్నమేనండి ఎవరం తిన్నా కూడా. ఇప్పుడు మేమని కాదు, మా చుట్టుపక్కల అందరూ కూడా అప్పుడు ఈ టిఫిన్లు ఏం లేవు కదా, నైటు అన్నం వండేటప్పుడే ఇంకొంచెం ఎక్కువ అన్నం వండేవాళ్ళు. ఇంకా పొద్దున్నే నానాళ్ళు పొలం వెళ్తున్నా, మేము స్కూల్కి వెళ్తున్నా, ఎవరైనా సరే ఇక ఆ సద్దన్నం తినటమే. ఇంకా ఆ సద్దన్నంలో మేగడ పెరుగేసుకొని నెయ్యి తొక్కుడెరగార పచ్చడి వేసుకొని తినేవాళ్ళం. ఇంకా అప్పుడు మనకి అమ్మాళ్ళకి గేదెలు కూడా ఉండేవి అనమాట. ఎప్పుడు 365 రోజులు 2-3 గేదెలు పాడి, పొద్దున్నే చీకటితో 3ంటికి లేగవటం, తెల్లవారుజామున ఆ గేదెల కాడ శుభ్రం చేయటము, పాలు పిండటం, కేంద్రానికి పోసి రావటం, ఆ పనులు అయిన తర్వాతే ఇంట్లో పనులు చేసేవాళ్ళు. ఎప్పుడు గేదెలు పాడి ఉండేది కాబట్టి మేగడ పెరుగు నెయ్యి పుష్కలంగా ఉండేవి అనమాట. ఇంకా
అవి తిని అట్లా పెరిగాం కాబట్టి ఈ మాత్రం పనులన్నా చేసుకోగలుగుతున్నాం అనిపించింది నాకైతే. అప్పుడేముందండి అంతా మంచి ఫుడ్ కదా, బలమైన ఆహారం. సద్దన్నం అంటే అసలు ఎంత బలమో. ఇప్పుడులాగా జంక్ ఫుడ్లు ఏమీ లేవు కదా అప్పుడు. ఆ మాత్రం అట్లా తిన్నాం కాబట్టే ఇప్పుడు ఇట్లా పని చేసుకోగలుగుతున్నాం అనిపించిద్ది. ఇప్పుడు పిల్లల్ని చూడండి, అసలు ఏమన్నా పని చేయగలుగుతారా? కొంచెం సేపు చేయంగానే అమ్మో అలసిపోతారు అసలు. ఇంక అసలు ఈరోజు మేము ఎంత పని చేసామో అంటారు. ఏది ఇంట్లో వంట పని ఒక్కటి చేసే. అసలు అప్పటికి ఇప్పటికి తినే తిండిలో కానీ, పిల్లలు పనిచేసే విధానంలో కానీ అసలు చాలా తేడా ఉంది. అది ఇప్పుడు మనం పిల్లలకి ఎంత చెప్పినా కూడా ఎక్కదులేండి. ఏదో మనం సోది చెబుతున్నాం అన్నట్టు ఉంటుందన్నమాట. అయితే అప్పుడు తిండికి ఇప్పుడు తిండికి చాలా తేడా ఉంది. ఆ పని చేసే విధానంలో కూడా ఓపికలకు కూడా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకండి, మా అత్తయ్య వాళ్ళ టైము, మా అమ్మ వాళ్ళ టైంలో ఉన్నట్టుగా మనం ఉంటామా? మనం ఉన్నట్టుగా మన పిల్లలు ఉంటారా? ఆ తేడా గమనించితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మారతారు. తినే తిండి విధానాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు. అది మనం ఎవరికి చెప్పినా వినరులేండి. ఈ రోజుల్లో ఎవరికైనా సరే మనం ఏదైనా చెప్పాము అంటే ఏదో మనం సోది చెప్తున్నట్టుగా ఉంటుంది తప్పితే, పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తున్నారు తెలుసుకుందామని అస్సలు అనుకోరు. అలాంటి మాటలు కూడా ఇప్పుడు పిల్లలకి నచ్చట్లేదులేండి. ఇప్పుడు ఎక్కడో దాకెందుకు, మా అత్తయ్య చేసినంత పని నేనే చేయలేను. ఈ వయసులో మా అత్తయ్యకి 80 ఏళ్ళు అయినా కూడా మా అత్తయ్య చేసినంత పని నేను చేయలేను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అప్పుడు వాళ్ళు ఏంటంటే జొన్నలు, సొజ్జలు, తైదు పిండ్లు, రొట్టెలు అట్లా చేసి తినేవాళ్ళు కాబట్టి ఈ మాత్రం బలంగా ఉంటున్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా బలంగా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే వాళ్ళు తిన్న తిండే. ఇప్పుడు వాళ్ళకి ఊరికే రోగాలు వచ్చేసి మధ్య వయసులోనే చనిపోతున్నారు అంటే కేవలం తినే తిండి విధానం మారటం వల్లే అని నేను అనుకుంటాను. ఇప్పుడు నేను ఎక్కడో దాకా ఎందుకంటే, నేను చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు తైదు పిండితో బెల్లం కలిపి ఏమి నూనె కానీ ఏమి వేయకుండా రొట్టెలు కాల్చుకొని తినేవాళ్ళు. జొన్న పిండి, సజ్జ పిండిలతో పిండి వంటలు చేసుకునేవాళ్ళు. అంటే రొట్టెల్లాగా. అలాంటి తిండి తిన్నారు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారని ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలాంటి మాటలు ఎవరికి నచ్చవని కూడా నచ్చవులేండి. ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.